వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. యోగాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. నాచారం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వాల్యూ జోన్ స్టోర్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి యోగాని పరిచయం చేశారు. ఇప్పుడు యోగాను 102 దేశాలు జూన్ 21వ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని అన్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. యోగాను విద్యలో ఒక భాగం చేయాలి అని విద్యార్థులకు స్కూల్ దశ నుండే యోగాను నేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ నాయకులు గోపాల్ గౌడ్, ప్రకాష్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని ఏదైతే ఇనిషియేటివ్ మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో 10 సంవత్సరాలు పూర్తయి ఇది 11వ సంవత్సరంలో జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నాచారం డివిజన్లో ఏర్పాటు చేసిన డివిజన్ అధ్యక్షుడు నవీన్ గారికి, జయప్రకాష్ గారికి, అలాగే వాల్యూ జోన్ నిర్వాహకులు రాజేష్ గారికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన పెద్దలకి, వాల్యూ జోన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం ఇంత ఎర్లీ మార్నింగ్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారో దాన్ని ఆచరించడం చాలా గొప్పమైన విషయం. సో ప్రతి ఒక్కరు టు బీ హెల్దీ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్ యోగా ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. యోగా మన లైఫ్ స్టైల్లో ఇంకాపరేట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఉన్న డిజీజెస్ని కూడా మనము ఇరాడికేట్ చేసే ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను, యోగాని ఒక ప్రాక్టీస్ సెషన్గా మార్చుకొని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇనిషియేట్ చేసుకున్నారో దాన్ని ప్రమోట్ చేసే విధంగా మన భారతీయులందరూ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని అందరికీ పేరు పైన విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. బాగుండాలనే ఉద్దేశంతో మన దేశంలో గతంలో ఋషులు యోగా చేసి ఎట్లయితే 100 ఏళ్ళు బతికారో మరి అదే చరిత్ర రావాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఈరోజు యోగా ప్రపంచానికి తెలియజేసే రకంగా యోగా ఆసనాలు చేయడం, అది ప్రతి సంవత్సరం మరి 21వ తారీఖు నాడు మన ప్రాంతంలో కూడా, ఈ ప్రాంతంలో కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రాంతంలో మరి ఈరోజు నవీన్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారు, అదేవిధంగా వాల్యూ జోన్ రాజేష్ గారు సహకారంతో ఈరోజు యోగాసనాలు ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దాని అంతా చేసిన విధంగా కూడా యోగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లల కాంచి ముదుసల వరకు కూడా దాదాపు 76 ఏళ్ళ వయసున్న మరి మా అన్నగారు కూడా ఈరోజు రావడం జరిగింది. అటువంటి వాళ్ళు కూడా యోగాలో మరి ప్రావీణ్యత సంపాదించి యోగా చేయడం వల్ల ఆరోగ్యరీత్యా బాగుంటాం, మంచిగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈరోజు ప్రతి ఒక్కరు యోగా చేయడం జరుగుతుంది. అది స్కూళ్ళల్లో కూడా నిజంగా కూడా నిన్న చూస్తే మరి యోగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా అడ్వాన్స్గా మరి మన కిషారెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో పెట్టడం జరిగింది. వేలాది మంది, ఎల్బీ స్టేడియం సరిపోలేదు, ఎల్బీ స్టేడియంలో ఎంతమంది అయితే కూర్చున్నారో అంతమంది బయట మరి కూర్చొని ఈరోజు యోగా చేసే సందర్భం నిన్న కళ్ళ కట్టినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి యోగా చేసే రకంగా ఆరోగ్యరీత్యా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ ఉన్నారు. ఆ యోగా విద్య కూడా సహకరించే మోడీ గారికి నిజంగా ఆ అటువంటి ఆలోచన వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేసి ముందు తీసుకుపోయినందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రపంచ యోగా దినోత్సవంగా అందరూ ఇచ్చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు.